కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం. గుడివాడలో టెన్షన్. రెడ్ బుక్ అరెస్టులో భాగంగా ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని మురళీకృష్ణ అరెస్ట్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అనుకుంటూ ఉండగా ఇంకెవరిది, కొడాలి నానిదే అంటూ వార్తలైతే వస్తున్నాయి. అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై ఒంటి కాలిపై లేస్తూ నోటికి ఏది వస్తే అది మాట్లాడేవారు. ప్రతిదానికి కుటుంబ ప్రస్తావన తీసుకువస్తూ ఇంటిలో ఆడవారి సైతం దూషిస్తూ తాత ముత్తాతల నుంచి తల్లిదండ్రుల వరకు వేలెత్తి చూపుతూ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని అసెంబ్లీలోనూ అసెంబ్లీ బయట తీవ్ర విమర్శలనైతే కొడాలి నాని చేస్తూ ఉండేవారు. విచిత్రం ఏంటంటే ఈ బూతుల వర్షం కురిపించిన కొడాలి నానిపై వీటికి సంబంధించి ఒక్క కేసు లేకపోవడమే పెద్ద విచిత్రం. ఈ నేపథ్యంలో కొడాలి నాని అరెస్టు రంగం సిద్ధమై ఆయన ప్రధాన అనుచరులపై వివిధ కేసులైతే 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో అనుచరులు కోర్టును ఆశ్రయించగా వీరందరికీ 41A నోటీసులు ఇచ్చి విచారించాలని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని ప్రధాన అనుచరులు 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమకు 41A నోటీసు ఇస్తే ఏ తేదీకి ఏ సమయానికి ఎక్కడికి రమ్మంటే అక్కడికి విచారణకు వస్తామని తమకు 41A నోటీస్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. సాధారణ కేసుల్లో పోలీసులే నిందితుల ఇంటికి వెళ్ళి 41 నోటీస్ అయితే ఇస్తారు. కానీ 41 నోటీస్ తీసుకుంటే తమకు అరెస్టు నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మిన అనుచరులు పోలీసులు ఎప్పటికీ నోటీస్ ఇవ్వకపోయేసరికి వారే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి నోటీస్ అడుగుతున్నారు. ఎందుకంటే పోలీసులు నోటీస్ ఇస్తే సరే లేకుంటే మమ్మల్ని ఎక్కడ అరెస్టు చేస్తారు అనే అరెస్టు భయంతో వారే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండడంతో ఈ గుడివాడ ప్రజలు ఒకంత ఆశ్చర్యానికి అయితే లోనవుతున్నారు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లు అధికారంలో ఉండగా ల్యాండ్ గ్రాబింగ్, శాండ్ గ్రాబింగ్, రకరకాల కబ్జాలు, దౌర్జన్యాలు, కిడ్నాపులతో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్ ప్రస్తుతం తమకు అరెస్టుల భయం పట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ బిక్కుబిక్కుమంటుండడం గుడివాడ ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు. ఇలా కొడాలి నాని ముఖ్య అనుచరులు వివిధ కేసుల్లో బుక్కై పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండగా ఇక ఎన్నికల సమయంలో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించిన కొడాలి నాని అంటూ వాలంటీర్లే స్వయంగా నానిపై కేసు పెట్టిన వివిధ పోలీస్ స్టేషన్లో పలు కేసులు అయితే నమోదయ్యాయి. ప్రస్తుతం పోలీసులు వీటిని విచారిస్తూ ఉన్నారు. గుడివాడలో 25 ఎకరాల దేవాలయ భూములు కబ్జాలను, ప్రభుత్వ భూములను ఆక్రమించి జీపీఏ కింద రిజిస్ట్రేషన్లు చేయటంలోనూ పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని పోలీసులు అయితే గుర్తించి వాటిపై కేసులు బుక్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్య అనుచరులకైతే అరెస్టులకు రంగం సిద్ధమైంది. కొడాలి నాని ముఖ్య అనుచరులైన పాలడుగు రాంప్రసాద్, దుక్కిపాటి శశిభూషణ్ పైనే ఎక్కువగా ఆధారపడతారు. కొడాలి నాని ఏ పని చెబితే ఆ పని చేయడం వీరి ముఖ్య బాధ్యత. ప్రస్తుతం వీరిని అరెస్టు చేసి విచారిస్తే కొడాలి నానికి సంబంధించి అనేక విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని, ఆపై కొడాలి నానిని అతి త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని గాసిప్స్ అయితే భారీగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బూతులకు సంబంధించి వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానియేనని, ఈ నెలాఖరులోగా కొడాలి నానిని ఖచ్చితంగా గుడివాడ పోలీసులు అరెస్టు చేస్తారనే వార్తలైతే వస్తున్నాయి. దీంతో వైసీపీ నాయకుల వరుస అరెస్టులతో కొడాలి నాని తాజా అరెస్టుతో గుడివాడలో టెన్షన్ అయితే నెలకొని ఉంది. చూద్దాం కొడాలి నానిపై ఎన్ని కేసులు బుక్ అవుతాయి, ఏ కేసులో అరెస్టు చేస్తారు తదితర పరిణామాలపై ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకైతే పూర్తి అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.